అన్నా, ఇదేనన్నా మండపానికి సంబంధించిన మ్యాప్. రండి తాతయ్య, మీ గురించి వెయిట్ చేస్తున్నాను. కళ్యాణ మండపం మ్యాప్ తెప్పించాను. రాకేష్, నీ చెప్పిన ప్లాన్ని వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయి. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ కళ్యాణ మండపానికి 4 సైడ్స్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ శంకరన్ గ్యాంగ్ లోపలికి వస్తే ఈ దారిలో మాత్రమే లోపలికి రావాలి. ఎందుకంటే క్యాటరింగ్ వాళ్ళవే మనం అనుకున్న దానికి ఆ శంకర్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చేస్తాడు కాబట్టి అతను సెకండ్ ఎంట్రీ ప్రిఫర్ చేస్తాడు. కాబట్టి మీరందరూ ఎంట్రీ దగ్గర అలర్ట్ గా ఉండాలి. పెళ్లి కూతురు గది వరకు వెళ్ళగలిగితే చాలు, మన పని ఈజీ అయిపోతుంది. గౌరీ వాళ్ళ బాబా ఎమోషనల్ గా లాక్ చేశాడు కాబట్టి ఆ ముగ్గురు అమ్మాయిలు చచ్చిన శంకర్ తో కలిసి వెళ్లరు. ప్రేమ ఎంత పని అయినా చేసేలా చేస్తుంది. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆ ప్రేమని గెలిపించాలంటే మీ ఇద్దరి పెళ్లిళ్ళు మాయతో నీ పెళ్లి జరగాలి. అలా జరగడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ. నా చెల్లి పెళ్లి చెడగొట్టి నన్ను ఓడించాలని చూస్తే మాత్రం ఆ శంకర్ ప్రాణాలు తీస్తాను. మండపంలో నా చెల్లి పెళ్లి జరగాలి, ఆ శంకర్ చావు చూడాలి. నా చేతుల్లోనే ఆ శంకర్ చావాలి. రాకేష్, నీ కోరిక నెరవేరుతుంది, కానీ ఆ శంకర్ని తక్కువ అంచనా వేయకు. అతను అసాధ్యుడు. ఆ శర్మున్నాడే, కుట్రలు కుతంత్రాలు చేయడంలో ఆరితేరినవాడు. ఈ రాకేష్ గాడు వాడి అడుగుజాడల్లోనే నడుస్తాడు. అందుకే మనం ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఏం ప్లాన్ చేసినా పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేయాలి. అవును సార్.